హాయ్ అందరికి వెల్కమ్ టు శ్రీరామ్స్ లెర్నింగ్ హబ్. డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు, సిలబస్ రిలీజ్ చేశారు. చాలా మంది సందిగ్ధంలో పడిపోయారు. చదవాలా ఆపాలా, ఏం చేయాలి? అసలు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని డిఎస్సికి సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలా ఉంటారో మీరు ఎలా ఉంటారో మీకు సంబంధించిన ఒక మంచి సలహా లాస్ట్లో ఏది దొరుకుతుందో చూసుకొని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 మూడు రకాల వ్యక్తులు ఉంటారు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో. అంటే మూడు విధాలుగా ఆలోచించే మనుషులు ఉంటారు అని అర్థం. ఇప్పుడు టైప్ 1 ఏంటంటే వీళ్ళు డిఎడ్ చేశారు. డిఎడ్ చేసాం కదా, డిఎస్సి నోటిఫికేషన్ పడి డిఎస్సి తీస్తే ఓకే రాద్దాం, ఎగ్జామ్ వస్తే వస్తుంది, లేదంటే మనకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చూసుకుందాం. అంతేగాని దీనికి ఫస్ట్ ప్రయారిటీ కానీ మస్ట్ అండ్ షుడ్ కానీ అనుకోరు. డిఎడ్ చేశారు కాబట్టి డిఎస్సి రాయాలి, నోటిఫికేషన్ పడింది కాబట్టి చదవాలి, చదివాం కాబట్టి ఎగ్జామ్ రాయాలి, అట్లా అనుకుంటారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ టైప్ 2, వీళ్ళు డిఎడ్ చేస్తారు. చేసేటప్పుడు మామూలుగానే చేస్తారు, అంత సీరియస్గా తీసుకోరు. బట్ చేసిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎలా అయినా సరే కష్టపడి జాబ్ కొట్టాలి. ఖచ్చితంగా పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి, మన లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోవాలి, భావి భారత సమాజ నిర్మాతలుగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అని ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో కష్టపడతారు. ఖచ్చితంగా ఎలాగైనా జాబ్ కొట్టాలి అని సీరియస్గా చదువుతారు, ఎలాగైనా కొట్టాలి సీరియస్గా చదువుతారు. ఇది టైప్ 2. ఇకపోతే టైప్ 3, వీళ్ళు ఏంటంటే డిఎస్సి తప్ప మరో ప్రపంచం ఉండదు. ఈ టైప్ 3 కావులోకి ఎవరు వస్తారంటే 2014 డిఎస్సిలో కూడా జస్ట్ మిస్ అయ్యి స్టిల్ ఇది 2024 10 ఇయర్స్ అప్పటి నుంచి వీలున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని ఒక న్యూస్ చూసినప్పుడు చదువుతానే ఉంటారు. ఇప్పుడు అంటే ఈ 10 ఇయర్ 2014 నుంచి అంటున్నానంటే మధ్యలో 18 డిఎస్సి ఒకసారి పడింది, మిస్ అయింది. నెక్స్ట్ ఈ గ్యాప్ మొత్తంలో రిలీజ్ అయిన బ్యాచ్ లో కూడా ఇప్పుడు వీళ్ళే ఉండాలని లేదు, రీసెంట్ బ్యాచ్ లో కూడా ఉంటారు. అల్టిమేట్ గా వీళ్ళ మోటో ఏంటంటే డిఎస్సి తప్ప వేరే ప్రపంచం లేదు, ఎలాగైనా టీచర్ జాబ్ కొట్టాలి. అది వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్ అవనండి, లేదంటే స్కూల్ టీచర్ గా చేయాలని ఒక ఇంట్రెస్ట్ అవనివ్వండి, ఏదైనా అవును. ఖచ్చితంగా డిఎస్సి తప్ప మాకు వేరే ప్రపంచం లేదు, తెలీదు, ఉండదు, ఇంకా అంతే, డిఎస్సి కొట్టాలి అంతే, ఇంకా డిఎస్సి లేకపోతే లైఫ్ లేదనుకుంటారు వీళ్ళు. ఈ టైప్ 3 అంటే వీళ్ళైనా వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మరొక డిఎస్సి ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టి ఈ డిఎస్సికి ఖచ్చితంగా సీరియస్గా చదివి ఉద్యోగం తెచ్చుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావాలి ఎవరైనా సరే. ఇంకొకసారి డిఎస్సి ఉంటుందా సార్ అంటే ఇంకోసారి ట్రై, అసలు ఆ ఆలోచన వద్దు మీకు. ఉంటుందా ఉండదా అనేది తర్వాత సంగతి, నేను మాట్లాడిన దాని గురించి. కానీ డిఎడ్ చేసి డిఎడ్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళలో ఈ 2024 అంటే 25 నోటిఫికేషన్ ఇది మిస్ అయితే ఇంకా లేదు, ఇంకా మనం మర్చిపోవచ్చు మనం టీటీసీ చేసాము అనే విషయాన్ని అలా రెడీ అయితే నెక్స్ట్ దాని గురించి ఆలోచించండి. ఈ డిఎస్సి తప్పితే వేరే మార్గం కానీ మరతేమన్నాయ మార్గం కానీ లేదు అనుకొని మాత్రమే ఈ డిఎస్సికి చదవండి. ఎందుకు అంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే వేరే కోర్సు కానీ వేరే ఏదైనా ఒక టెక్నికల్గా బీటెక్ కానీ డిగ్రీస్ కానీ ఐటీఐ కానీ ఇలా ఏ కోర్సులు చేసినా సరే వాళ్ళకి ఆల్టర్నేట్ ఉంటుంది, ఇది కాబట్టి ఇంకోటి అని. కానీ డిఎడ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అంతిమ లక్ష్యం డిఎస్సిఏ, అర్థమైందా? కాబట్టి సీరియస్గా తీసుకొని చదవండి. మీకు చాలా ఆటంకాలు ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ ఉంది, ఎలా వదిలేసి ఎలా చదవాలి, లేదంటే ఇప్పుడు ఏదైనా జాబ్ చేసుకుంటా చదవచ్చా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. జాబ్ చేసుకుంటా చదువుతా లేదంటే పార్ట్ టైం చేసుకుంటా చదువుతా అంటే అస్సలు మీ వల్ల కాదు. అంటే మీ ఫైనాన్షియల్ నీడ్ మీకు ఉండొచ్చు, అడగండి, ఫ్రెండ్స్ని అడగండి, తెలిసిన వాళ్ళని అడగండి.
ఇంకోటి ఏంటంటే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా మనకు తెలిసిపోద్ది. మనం కష్టపడుతున్నామా లేదా, మనం కొట్టగలమా లేదా అనేది మన కెపాసిటీ మనకు తెలిసిపోద్ది. అలాంటప్పుడు మీరు అప్పు చేయండి, ఎవరినైనా అడగండి, రిక్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఇస్తానని చెప్పండి. అంతేగాని పార్ట్ టైం చేసుకొని ఆ డబ్బులు ఎక్కడైనా కట్టుకొని రూమ్ రెంట్లకి మెయింటెనెన్స్ కి అట్లా అసలు అవే వద్దు. ఉన్నవి 3 నెలలు కరెక్ట్ గా. మీరు 3 years నుంచి చదివినా అసలు అది మీకు యూజ్ గానే కాదు. ఈ 3 months చదువుకోండి, తట్టబుట్ట చదువుకోండి, దూరంగా వెళ్ళిపోండి, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోండి, చదువుకోండి. కొట్టగలనని నమ్మకం ఉంటే, టైం కావాలి అనుకుంటే, ప్రిపరేషన్ అవ్వాలి అనుకుంటే వెళ్ళండి. మీకు ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తా ఎలా చదవాలి ఏంటి అనేది. కష్టపడతాను సార్ అని అంటే లైట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఎప్పుడు లైట్ తీసుకుంటా ఉంటారు. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ మనోవేదన, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే వేరే పనికి వెళ్ళలేరు. అంటే రెస్పెక్టబుల్ గా టీటీసీ అనేది టీచింగ్ కోర్స్ కదా, టీచర్ ట్రైనింగ్. అలాంటప్పుడు మనం ఎలా పనులకు వెళ్తాం? కనీసం మనల్ని ఎవరైనా అగౌరవంగా పిలుస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. అరే ఈ పాటికి మనం డిఎస్సి కొట్టుంటే మనల్ని సార్ మేడం అని అంటారు కదా, అట్లా అనిపిస్తుంది. అంటే వేరే ఒక ప్రపంచం అనమాట. పూర్తిగా టీటీసీ చేసి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం వేరే ప్రపంచం. ఓకేనా? వాళ్ళ కోసం నేను చెప్తున్నా. 3 P's అంటే ఏంటి అంటే, P ఫర్ ప్లాన్. ప్లాన్ వేసుకోండి, ఒక ప్రణాళికను రచించుకోండి, ఒక షెడ్యూల్ వేసుకోండి. ఏ టైంలో ఏది చదవాలి, ఎంతసేపు చదవాలి, మన దగ్గర ఉన్న మైనస్ ఏంటి, మన దగ్గర ఉన్న ప్లస్ ఏంటి, సీరియస్ గా ఆలోచించుకొని ఒక ప్లాన్ వేసుకోండి, షెడ్యూల్ వేసుకోండి. అంటే ఒక డేని 3 షిఫ్ట్లుగా కానీ 4 షిఫ్ట్లుగా కానీ డివైడ్ చేసేసుకొని, ఈ టైంలో సైకాలజీ, ఈ టైంలో పిఐ, ఈ టైంలో మ్యాథ్స్, ఈ టైంలో ఇంగ్లీష్, అట్లాగా అలా మంచి ప్లాన్ వేసుకొని, నెక్స్ట్ పి ఫర్ ప్రిపరేషన్. ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటా, మినిమం అంటే గ్యాప్లు తీసుకుంటా చదవండి, చదువుతానే ఉండండి. చదువు తప్ప వేరే ప్రపంచం వద్దు. ఈ 3 నెలలే, ఇంకా తర్వాత మీరు చదివే అవకాశం వస్తుందని కూడా నేను అనుకోవట్లా. అర్థమైందా? సీరియస్ గా తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. నెక్స్ట్ పి ఫర్ ప్రాక్టీస్. టెస్టులు రాయండి. ఎవరైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బోర్డు అని పెడుతున్నారు కదా, మీరు చదివింది, మీరు ప్లాన్ వేసుకొని మీరు చదివింది అదే టాపిక్ లో ఒక ఎగ్జామ్ తీసుకొని రాయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి తెలుస్తుంది. ఓకేనా? నేను ఎక్కువ 90% ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకు అంటే మీరు ఒక పరీక్ష హాల్లో ఎగ్జామ్ రాస్తున్నాం మనం అని ఒక వాతావరణాన్ని ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే కల్పిస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అట్లా ఉండదు. ఎందుకంటే మన ఇష్టం, ఆ బిట్ మనకు తెలియకపోతే బుక్ లో చూసి రాయాలనుకుంటామేమో, లేదంటే అది స్కిప్ చేద్దాం అనుకుంటామేమో, గూగుల్ చేద్దాం అనుకుంటామేమో. కానీ ఒక నిజమైన పరీక్ష వాతావరణాన్ని కల్పించేది మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామే. దగ్గరలో ఎవరైనా ఉంటే ఏదైనా పెడుతుంటే మన ఏరియాలో ఎవరు పెడుతున్నారో చూసుకొని రాసుకోండి. వీక్లీ వన్స్ పెడితే మీరు వీక్ అంతా ఈ ప్లాన్ లో వేసుకున్న ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో ఆ వీక్ సండే ఎగ్జామ్ రాసుకోండి. ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయా, అంటే మధ్యలో గ్యాప్స్ వచ్చినాయా, మనకి రావలేదా అనేది మళ్ళీ ప్లాన్లో వేసుకోండి. మళ్ళీ ప్లాన్, మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ ప్రాక్టీస్. ఈ 3 P నుంచి మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. అప్పుడే మీరు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్ రాయడానికి సంసిద్ధులుగా ఉన్నట్టు. అర్థమైందా? ఎందుకు అంటే మీకు తెలుసు, అంటే ఏదో వీడియో సార్ చెప్తున్నారు, లేదంటే వీడియోకి ఉపయోగపడుతుందా జనాలు, ఈ వీడియో చూస్తే నిజంగా కష్టపడే విద్యార్థి ఎవరైనా డిఎస్సి అభ్యర్థి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది దీని వెనకాల ఉన్న ఆ పెయిన్ ఏంటనేది. ఓకేనా? సీరియస్ గా చదవండి. ఖచ్చితంగా మీరు ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరి కష్టం వృధా కాదు. ఇవాళ కాదు రేపైనా సరే. ఇప్పుడు 2014 మిస్ అయిందని కష్టపడ్డాను, 2018 మిస్ అయిందని కష్టపడ్డాను, ఈ కష్టం ఎక్కడికి పోదు. మీరు అప్పటి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నారు అని అంటే ఇప్పుడు 10 years గడిచిపోయింది, 5 years గడిచిపోయింది, 3 years గడిచిపోయింది అంటే ఎవరో ఖాళీగా ఉంటారు. మన పనులు మనం చేసుకుంటాం. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగాలు, కొంతమంది పెళ్లిళ్ళు. ఇప్పుడు నోటిఫికేషన్ అనగానే మళ్ళీ అన్ని చదువుకొని బయలుదేరతాం. అది మనవే. కాబట్టి ఇదే లాస్ట్ అవ్వాలి, ఇంకో ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్.